సంబంధించిన వివరాలు ఏంటనేది మీరు ఒకసారి వివరించండి సార్. మాదే భూమి, మేము 2002లో కొన్నాము. కొన్నాక 2-3 సంవత్సరాలు సార్ చనిపోయిండు. తను మా అన్నయ్య ఒక్కడే, 2 పొత్తులు కొనుక్కున్నాం. ఇక్కడ ఇద్దరం కొనుక్కొని మొత్తం దీన్ని కాస్ట్ చేసి ఏరియా కొండంపేట శివారు 2002లో కొన్నాం. కొన్నాక 9లో వేరే టైం వేసిండు, కేసు వేసిండు మా మీద, మాది భూమిని. ఆయన ఇప్పటిదాకా కూడా అందులోకి వెళ్ళి కదలట్లేదు. మళ్ళా వీళ్ళు వచ్చారు మొన్న, 2 సంవత్సరాలు అవుతుంది వీళ్ళు వచ్చి. మేము ఇక్కడ ట్రాన్స్ఫారం వేసుకున్నాం, మా భూమిలో మేము వేసుకున్నాం. ట్రాన్స్ఫారం వేరే వాళ్ళ దాంట్లో వేయనియరు కదా సార్, వేయనియరు. అది మా దాంట్లో మేము వేసుకుంటే మా దాంట్లో వేసిరని గొడవ. ఆయన వెళ్ళిపోతలేరు కదా, మమ్మల్ని ఏం చేస్తారు, మేము ఇక ఎస్సీలం కదా అని వీళ్ళు వచ్చారు సార్. వీళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తారు. కోర్టు మాకు మంత్రిలో ఉన్నప్పుడు డిగ్రీ ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు హైకోర్టు నుండి మేము ప్రొటెక్షన్ వచ్చింది. మాకు ప్రొటెక్షన్ వచ్చినా గానీ ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని ఇంట్లోకి రానిస్తలేరు, దౌర్జన్యం చేస్తారు. ఇగో ఇది వేసుకుంటే గోడ పలగొట్టారు. అన్ని ఉన్నాయి సార్ మా దగ్గర. మేము 2-4 ఫస్ట్ సర్వే చేసే భూమి తీసుకున్నాం. తర్వాత మళ్ళీ సర్వే 3-4 సార్లు సర్వేలు ఉన్నాయి ఇప్పుడు భూమి మీద. మమ్మల్ని మాత్రం బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. వీడికి వస్తే మీ ఊర బెదిరిస్తున్నారు, చంపడానికి వస్తారు. పనులతో పని చేసుకుంటే వాళ్ళను చంపుతాను బెదిరించిండంట పని వాళ్ళను. ఎస్సీ ఎస్టీ కేసు పెడతారట. మేము ఏమనలేదు సార్, మేము ఎప్పుడు ఏమనలేదు, ఏది ఎప్పుడు మాట్లాడలేదు సార్. మేము రావడమే తక్కువ. వీడికి ఇది ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చేస్తారు అని మాట్లాడుతా ఉన్నారు. ఇక మీరు చేయబట్టి మేము మరి ఇబ్బంది అవుతాం సార్. మా సార్ లేరు, న్యాయం జరగట్లేదు. మాకు 3 పిల్లలు, మా అన్నయ్య మా వదిన చనిపోయింది. మా పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. మేము డబ్బా మందు తాగుతాం. ఇవాళనైతే ఇక్కడ నుంచి పోయేది లేదు. పోలీసు వాళ్ళు వచ్చినా గానీ వాళ్ళ మీదకి దౌర్జన్యం చేస్తారు. వాళ్ళ మీద కూడా ఇబ్బంది పెడతారు. వాళ్ళని కూడా వెళ్ళకపోతారు. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇక్కడ మీరు గొడవలు జరగబట్టి? చాలా రోజులు అవుతాం సార్. నిన్న కూలగొట్టిరా? నిన్న కూలగొట్టిరు. ఇప్పుడు పనులు వస్తే వాళ్ళని ఆ పిల్లగాడు అంటాడు చంపుతా అన్నాడు అంట. వాళ్ళని చంపుతాను సరే, ఏదో సబ్బలు పట్టుకొని నిన్న కూలగొట్టిరు. ఇక ఇవాళ అబ్బాయిని పని చేయమని చెప్తే వాళ్ళు ఇట్లా వస్తే దగ్గరికి వస్తే చంపుతా మరగాయ అనుకుంటూ వస్తాడట వాళ్ళని. వాటికి సంబంధించిన వీడియోలు మీరు ఏమైనా తీసుకున్నారు? కానీ బాగా ఇబ్బంది పెడతారు సార్, మస్తు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కోర్టు నుండి మనకు వచ్చినాక కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారు ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఉన్నాయి, అన్ని ఉన్నాయి మా దగ్గర. మేము ఫస్టే భూమి దీన్ని సర్వే చేయించుకొనుకున్నాం సార్. ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ వేషాలు ఎత్తారని మమ్మల్ని ఘోరంగా లొల్లికొస్తారు, కొట్టడానికి కూడా వస్తారు. మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారికి ఇట్లా మిమ్మల్ని ఏమన్నారు? ఎస్ఐ గారికి ఇట్లా సిఐ గారికి ఇట్లా మీకు ఏం హామీ ఇచ్చారు? ఎట్లా మాకు హామీ అంటే మమ్మల్ని బెదిరిస్తారు అని వాళ్ళు మాట్లాడతారు. మస్తు ఇబ్బంది చేస్తారు సార్. వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. వాళ్ళ మీదనే ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటున్నారట. పోలీస్ మీద పెట్టడం ఏంటి? పోలీసులే మాకు వాళ్ళ మీద మాకు ఇంకెవరు ప్రొటెక్షన్ ఇస్తారు? అసలు ప్రొటెక్షన్ కోర్టు ఆర్డర్ వచ్చినా కూడా కోర్టుకి కూడా వాల్యూ లేకుండా చేస్తారు వాళ్ళు. అంటే అంత కోర్టు ఆర్డర్స్ వచ్చి కూడా వేస్తేనా? అంటే ఎస్సీ క్యాస్ట్ వల్ల, ఒక క్యాస్ట్ అనే వాళ్ళ దాని వల్ల మాకు ఇప్పుడు ల్యాండ్ లేకుండా సంబంధించిన పేపర్లు ఏమన్నా ఉన్నాయమ్మా? ఏదైనా పేపర్ ఉంటే వాళ్ళు కూడా చూపించాలి. మీకు సంబంధించిన పేపర్లు ఉన్నాయని పేపర్లు ఉన్నాయి, సర్వేలు చేసినవి ఉన్నాయి. మొత్తం అన్ని 3 times సర్వే చేసింది. ఇక్కడ భూమి కొలవడానికి వస్తే కొలవనియరు, సర్వే చేద్దాం వాళ్ళు కొలవడానికి వస్తారు కదా, అట్లా కొలవనియరు, అడ్డు వస్తారు. 2002లో ఈ భూమి కొన్నా సార్. 2002లో కోటపల్లి బాబు రెడ్డి, తిరుపతి రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు కొన్నా. అప్పుడు సర్వే చేసి రిజిస్టర్ చేసుకున్నా. 2 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ కట్టినా. ఇక్కడ కరెంట్ ఏరియాలో లేదు. ట్రాన్స్ఫర్ కరెంట్ తెచ్చి ట్రాన్స్ఫర్ కట్టి ఇక్కడ రైతులకు 10 మందికి ఇచ్చిన, కరెంట్ ఇచ్చిన. అప్పటి నుంచి పొలం చేసిన 10 సంవత్సరాలు పొలం తర్వాత డాంబర్ ప్లాంట్ ఇచ్చిన. నా అద్దు కాడికి వాళ్ళ అద్దు గెట్టు ఇడిచిపెట్టే ట్రాన్స్ఫర్ కట్టిన. వాళ్ళ అన్నదమ్ములు అందరు ఉన్నారు. అప్పుడు వాళ్ళందరి ముంగటే కట్టిన, అందరి ముంగటే కట్టిన. ఇక్కడ ఉన్న
రైతులందరూ వచ్చి కూడా ట్రాన్స్ఫర్ ఏ కట్టినా వరకు 2 సార్లు